మద్యం సీసాలో స్థానిక మద్యాన్ని నింపుతూ విదేశీ మద్యం అంటూ విక్రయాలు చేస్తున్న ఇరువురిని అరెస్టు చేసి వారి నుండి 46 మద్యం బాటిల్ను కాకినాడ 3 క్రైమ్ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను 3 టౌన్ సీఐ కేవీఎస్ సత్యనారాయణ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ సాంబమూర్తి నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ సలీం బాషా, కాకినాడ బ్యాంక్ పేటకు చెందిన శీలం రామకృష్ణలు గత 3 నెలల నుండి డబ్బులు సులువుగా సంపాదించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుండి ఖాళీ విదేశీ మద్యం బాటిళ్లను సేకరించి కాకినాడలో దొరికే ఇండియన్ మేడ్ విస్కీ లిక్కర్ బాటిళ్లను కొని ఒక పరికరంతో ఖాళీ సీసాలోకి మందును నింపి విదేశీ బాటిళ్లంటూ ఎక్కువ నగదుకు అమ్మేవారన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాము నిఘాను ఏర్పాటు చేయగా ఈ విషయం తమ దృష్టికి రావడంతో వారిద్దరిని బ్యాంకు పేటలో అరెస్టు చేశామని సీఐ సత్యనారాయణ తెలిపారు. అరెస్టు చేసిన ముద్దాయిలను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమాల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా కాకినాడ జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాలను అనుసరించి కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఏఎస్పీ శ్రీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో నిన్న సాయంత్రం కాకినాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిఐ గారు వారి సిబ్బంది, అలాగే కాకినాడ లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బంది అయిన మేము కలిసి జాయింట్ ఆపరేషన్ చేశాము. ఈ జాయింట్ ఆపరేషన్లో భాగంగా మాకు రాబడిన విశ్వసనీయ సమాచారం ప్రకారంగా 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి మొత్తం 46 బాటిళ్ళు, 36 బాటిళ్ళు రాయల్ రైట్ గ్రెయిన్ విస్కీ, అలాగే 10 బాటిళ్ళు ఆల్ సీజన్స్ విస్కీ బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. విచారణలో భాగంగా వారిని విచారణ చేయగా ఈ బాటిల్స్ తోటి వారు లోకల్లో ఉన్న షాప్స్లో కొనుగోలు చేసి విస్కీ బాటిల్ని, ఆ బాటిల్లోని మద్యాన్ని వారు ముందుగా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి కొనుగోలు చేసినటువంటి విదేశీ మద్యం బాటిళ్ళు, అలాగే కాస్ట్లీ మద్యం బాటిల్లో ఈ మద్యాన్ని నింపి వాటికి పక్కాగా సీళ్ళు అనేది వేసి ఒరిజినల్ బాటిల్లాగే కనిపించే విధంగా చేసి వాటిని ప్రజలను మోసం చేసి వారికి అమ్మడం జరుగుతూ ఉన్నట్లుగా వారి విచారణలో ఒప్పుకోవడం జరిగింది. సదరు వాళ్ళ ఒప్పుకోలను బట్టి వారి దగ్గర నుంచి కొన్ని ఫారిన్ బాటిల్స్, అలాగే కొన్ని కాస్ట్లీ మద్యం బాటిల్ ఖాళీ బాటిల్స్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క మద్యం బాటిల్స్ అనేది మాఫియా ఎలా జరుగుతుందంటే, ఈ విధంగా ఖాళీ బాటిల్స్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. అది జరిగిన తర్వాత లోకల్లో ఉన్న చీప్ లిక్కర్ కానీ లేదా వేరే మద్యం కానీ ఆ బాటిల్ని అందులో వేసి దాన్ని ప్రాపర్ సీల్ చేయడంతో అది సాధారణ ప్రజానీకం కూడా కనిపెట్టలేకపోతుంది. ఇటువంటి యొక్క నేరాల పట్ల ప్రజలందరూ కూడా జాగ్రత్తలై ఉండాలని, ఏదైనా ఇటువంటి సమాచారం వారికి తెలిసిన వెంటనే పోలీసు వారికి తెలియజేసినట్లయితే ఇటువంటి యొక్క నేరాలని అడ్డుకట్ట వేసేందుకు సదా మేము ప్రయత్నం చేస్తుంటామని, ఇందు మూలంగా ఈ యొక్క కల్తీ మద్యం తయారీదారులకి, అలాగే ఈ అక్రమ మద్యం తయారు చేసే వాళ్ళకి పోలీసు వారి తరఫున కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం.